హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే చేస్తున్నా. ఇక్కడనైతే ఇద్దరు పిల్లలని అయితే ఫ్రెష్ అప్ చేయించేసిన. వీడియోని అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు అక్షరాభ్యాసం ఫ్రైడే అనుకుంటా, అందుకనే ఇక ఫ్రైడే రోజు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ చేయాలి కదా ఇంట్లోనైతే. ఇలా మా ఆయనకి అయితే లాస్ట్ ఇయర్ అక్షరాభ్యాసం చేయించకుండానే స్కూల్కి అయితే పంపినుండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయి అప్పటికి 1 ఇయర్ కాలేదన్నట్టు. ఇక అందుకనే టెంపుల్స్కి అయితే వెళ్ళొద్దు కదా, అక్షరాభ్యాసం అయితే చేయించలేదు. అయితే వసంత పంచమి రోజు చేపిద్దామని అనుకున్నాము, కానీ ఆ రోజు చేపియద్దట. మంచి అంటే ఆ రోజు చేపియడానికి మంచిది కాదట అక్షరాభ్యాసం అని అంటే. సరే అని స్కూల్లోనైతే పూజ ఉండే, అందుకని ఇక అయ్యాన్ని అయితే తొందరగా రెడీ చేసి పూజకైతే పంపించేసిన. ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయడానికైతే ఆ రోజు బెల్లం పరమాన్నం అయితే చేసినుండే ప్రసాదం కోసము. ఇంకప్పటికే మేము టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి నేను ఫస్టే చూసుకోలేదు. అంటే రోజు ఎట్లుంది మంచిది, ఆ వసంత పంచమి రోజు చేయించచ్చా. ఇంకా నార్మల్గా వసంత పంచమి రోజే అందరు అక్షరాభ్యాసాలు చేపిస్తూ ఉంటారు కదా, మంచిదే కావచ్చు అని చెప్పేసి నేను కూడా ఇంక అట్లనే రెడీ అయిపోయినాం అందరము. రెడీ అయిపోయినాం కానీ ఇంకా తీరా ఫోన్లో ఒకసారి చూద్దాము రోజు మంచిదో కాదా అని చూస్తే అక్షరాభ్యాసానికి మంచిది కాదు అని చెప్పేసి ఉంది. ఇక అందుకని చెప్పేసి ఇక అయ్యన్న అయితే స్కూల్కి అయితే పంపించేసినాము. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి బెల్లం పరమాన్నం అయిపోయిన తర్వాత పూజకి అయితే అన్నీ రెడీ చేస్తున్నా. ఇక టెంపుల్కి వెళ్తే అక్కడ బయటనే టిఫిన్ అట్లా చేసేద్దాము, లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. టెంపుల్లో పని అయిపోయినాక అందుకనే ఏం చేయలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇక బెల్లం పరమాన్నము చేసేద్దాము, టిఫిన్ లెక్క కూడా అయితే ప్రసాదం లెక్క కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే చేసేసి పూజను అయితే కంప్లీట్ చేసిన అన్నట్టు. పాపనైతే పడుకుంది. పాప పడుకునే టైంలోనే నేను ఇలాంటి పనులన్నీ కూడా తొందర చేసేస్తాను. లేకపోతే అన్నీ ముడుతూ ఉంటుంది కదా, మళ్ళీ ఏదైనా పడేసుకుంటుంది ఏమైనా చేసుకుంటుంది అని భయం అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఆమె పడుకున్నప్పుడే అన్నీ చేసేస్తా అన్నట్టు. ఇక్కడ ఏంటిది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రైడేనైతే ఖచ్చితంగా ఇంట్లో దీపం అయితే వెలిగిస్తాను, ఫ్రైడే అండ్ సాటర్డే అన్నట్టు. ఇంకా సాటర్డేనైతే మొన్న తిరుపతికి వెళ్ళినప్పటి నుంచి నేను ఫాస్టింగ్ అయితే స్టార్ట్ చేసిన. మన కుచిపాప ప్రెగ్నెంట్ అంటే కడుపులో రాకముందు అయితే ఫాస్టింగ్ ఉండేదాన్ని నేను. ఇక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ మంచిగా లేదు, మళ్ళీ ఫాస్టింగ్ అని అంటే ఇంకా మనం వీక్ అయిపోతాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఏం ఫాస్టింగ్ అయితే ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇంకా ఇక్కడనైతే పాప కూడా లేచేసింది. లేచి ఇంకా ఒకటే పరుగులు తీస్తుంది అన్నట్టు. కొంచెం ఎనర్జెటిక్గా ఉంటే మాత్రం అసలు ఆగది, మొత్తం ఇల్లంతా పరిగెడుతూనే ఉంటుంది. ఎట్లా పడుతుందో చూడండి. ఒక్కసారి చూసి అయితే ఇంకా ఇక్కడ పడిపోతుందో ఏందో అంటే ఇంకా పాకడమే మస్తు ఫాస్ట్గా పాకడం స్టార్ట్ చేసేసింది అన్నట్టు. ఇక్కడైతే ఇంకా బట్టలు కూడా అన్ని పనులు అయితే చేసేసుకుంటున్నా. 12-1 అయిపోతుంది ఫ్రెండ్స్ పనులు అన్నీ అయిపోయేసరికి. ఒక్కొక్క రోజు అయితే 1-2 కూడా అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా ప్రిపేర్ చేసేసరికి ఇక మార్నింగ్ అయానికి కావాల్సినవి బాక్స్లో వేసేసి పంపిన. మా హస్బెండ్ అయితే ఏదో పని ఉంటే బయటికి వెళ్ళారు అన్నట్టు. ఇక నేను ఎట్లా ఆఫ్టర్నూన్ అయింది కదా అని చెప్పేసి అదే బెల్లం పరమాన్నం తినేసి ఇంకా సపరేట్గా అన్నట్టు. ఇంకేం లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా సాయంత్రం వంట చేద్దామని చెప్పేసి అయితే ఒక 2-3 వీడియోల కిందనైతే బాగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. అసలు అంటే మీరు అంటున్నారు కదా నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా అక్క అది ఇదని చెప్పి అంటున్నారు, కానీ ఈ మధ్యలో అయితే అసలు కొందరు అయితే ఇంకా ఓవర్గా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చెప్పిన ఫ్రెండ్స్ అయ్యానికి టీత్ ఎందుకు కూడిందో మేము ఛానల్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్కే చాలామంది అడుగుతున్నారు అని చెప్పేసి నేను చెప్పిన. దానికి అయ్యానికి టీత్ ఎందుకు కూడింది ఏంటిది అనేది రీజన్ అయితే చెప్పిన. అయ్యాను స్టూల్ మీద నుంచి పడి సడన్గా ఊడిపోయిందని చెప్పిన. ఫ్యాన్స్ ఇచ్చేయడానికి పైకి ఎక్కిండు ఫ్రెండ్స్, ఆ స్టూలు కాల్జారి అయింది, టీత్ అంతా ఊడిపోయింది అన్నట్టు, పైనుంచి కిందికి ఊడిపోయింది. 6-7 ఇయర్స్ వచ్చేలోపు మన పర్మనెంట్ టీత్ వస్తుంది కదా, దాంతోపాటు టీత్ వస్తుంది అని చెప్పి డాక్టర్ అయితే చెప్పినుండే. కొందరు కామెంట్లు పెడతారు ఫ్రెండ్స్, అసలు అయాన్ని పన్ను ఏమైంది కృష్ణ బ్యారేజ్ లాగా ఉంది అట. అసలు అంటే నన్నేమన్నా నేను తీసుకుంటా కావచ్చు, కానీ మన పిల్లలని అంటే ఎట్లా తీసుకుంటా ఫ్రెండ్స్ చెప్పండి. మీకు ఎందుకు ఫ్రెండ్స్, దానికి ఏదో ఒక రీజన్ ఉంటే పన్ను అయితే రాకుండానైతే లేదు, వస్తుంది పన్ను కూడా. కాకపోతే అది ఊడింది, వాని ఏజ్ చిన్న ఏజ్ కాబట్టి ఇప్పుడైతే రాదు. మళ్ళీ వేరే పన్ను అయితే డూప్లికేట్ పన్ను అయితే పెట్టియలేము, పెట్టిస్తే మళ్ళీ పర్మనెంట్ టీత్ రాకుండా ఉంటుందట. ఇక కొందరు అయితే పెడతారు ఫ్రెండ్స్ అట్లా కామెంట్లు, మస్తు బాధ అనిపిస్తుంది. పిల్లలకి ఎందుకు అంటారు ఫ్రెండ్స్, ఇంకా కోపం కూడా వస్తుంది అన్నట్టు. ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు కామెంట్లు చేస్తారని. ఇంకొందరు అయితే ఇంటిది అదే మా హస్బెండ్ వస్తుంటే పాప వాకర్ తీసుకొని వెళ్ళిన దాంట్లో నాకట వీడియోస్ ఇంపార్టెంట్ అట.
పిల్లలని చూసుకున్నట్టు మీరు వచ్చి చూస్తురా ఫ్రెండ్స్ నా పిల్లలని 24 అవర్స్, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో 24 అవర్స్ కెమెరాలు పెట్టి ఉండి చూస్తూ ఉంటారు కదా అబ్జర్వేషన్. అట్లే మనం చూస్తురా మీరు? నా పిల్లలు నేను పట్టించుకోకుండానే నా పిల్లలు పెరిగిపోతురా, లేకపోతే ఇంకెవరైనా మనుషులు ఉన్నారా మా ఇంట్లో చూడనిక? మా హస్బెండ్ ఆల్రెడీ బైక్ దిగే ఉన్నారు, ఆమె ఉరుక్కుంటా పోయింది, అక్కడే ఉన్నారు కదా చూసుకుంటారా కదా అని చెప్పి నేను అట్లనే కూర్చుని ఉన్నా. ఇద్దరు పిల్లలని డే అంతా మెయింటైన్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఏమన్నా ఏంది ఏం పని చేయకుండా అందరూ ఇంట్లో పని మనుషులు ఉండి అన్నీ ఏంది చేతికి అందుతుంటే చేస్తలేం ఫ్రెండ్స్. అన్నీ నేను కష్టపడి చేసుకుంటున్నా, నా పిల్లలను నేను పెంచుకుంటున్నా. మీరు నోటికి వచ్చింది ఏదో మీకు చేతికి అనిపించింది ఏదో టైప్ చేసేసి కామెంట్ పెడితే దాని గురించి ఆలోచించకుండానే, అంటే మీకు అది జస్ట్ కావచ్చు కానీ ఇట్లా చూసి చదివే వాళ్ళకి మస్తు బాధ అనిపిస్తుంది. అందుకని ఏదైనా కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించండి. మీరు ఎందుకు అక్క నెగిటివ్ కామెంట్ చేసి వాళ్ళని పట్టించుకుంటున్నావు అది ఇది అని అనొచ్చు. కాకపోతే కొన్ని కామెంట్స్ చాలానే హట్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లల విషయమైనా నా విషయమైనా అసలు వాళ్ళకి ఏం తెలియదు ఏం లేదు, అట్లా ఎట్లా కామెంట్ చేస్తారు చెప్పండి? కొంచెం ఆలోచించాలి కదా. అది వాళ్ళకి కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు. కాకపోతే ఆలోచించే చూసిన తర్వాత చదివిన తర్వాత మనకే బాధ అనిపిస్తుంది, అరే ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు కావచ్చు అని. ఇంకా పాపం మెట్లు ఎక్కుతుంటే మా అయ్యనైతే 2 floors ఎక్కిండు ఫ్రెండ్స్. ఇది 7-8 months ఉన్నప్పుడే 2 floors మెట్లు అసలు ఎక్కిండు దిగిండు అన్నీ చేసిండు వాడు. పాపని మెట్లు కూడా ఎక్కియద్దా? ఆమె ఫిజికల్ యాక్టివ్ ఎట్లుంటుంది చెప్పండి? అన్నీ నేర్చుకోవాలి పిల్లలు అనగా. ఇంట్లోనే కూర్చోబెట్టి ఇట్లా దూదిలాగా ఉండమని అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా వస్తుంది, స్ట్రాంగ్ ఎట్లుంటారు? చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గానే ఉంచితేనే కదా వాళ్ళు తర్వాత పెరిగినాక స్ట్రాంగ్ పడిపోతారని. అంటే ఇప్పుడు బస్సు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇది బస్సులు కాలిపోతున్నాయని బస్సులు ఎక్కకుండా ఉంటలేము కదా. బస్సు జర్నీలు అయితే చేస్తున్నాం కదా. పిల్లలు పడిపోతున్నారు, దెబ్బలు తాకుతాయి అని చెప్పేసి ఇంట్లోనే పడుకోబెట్టి ఉంచుతామా ఫ్రెండ్స్? వాళ్ళు కూడా ఆడుకోవాలి కదా ఏదో ఒకటి. వాకర్లో పెట్టలేరని కొందరు, వాకర్ కొనలేదా అని కొందరు, వాకర్లో పెడితేనేమో పాపం న్యాచురల్గా పెరగనియండి, వాకర్లు ఎందుకు పెడుతున్నారని కొందరు. అసలు ఏంటి ఫ్రెండ్స్ మీ బాధ? అసలు కొన్నిసార్లునైతే అసలు అంత మానేద్దాము ఎందుకురా యూట్యూబ్ అని అనిపిస్తుంది అసలు ఇలాంటి కామెంట్స్ చూసినాక. అసలు తలకాయ పని చేస్తా లేకుండా డేస్ అయితే. అందుకనే వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను. ఇంకా చాలామంది అయితే ఇంకా ఇక పాపని అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వీడియోస్ పెట్టకపోతే ఎందుకు పెడతలేవు అక్క అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను పెడుతున్నా. ఇలాంటి వాళ్ళకైతే అసలు ఏం చెప్పానో ఏందో కూడా అర్థం కాదు. కొన్ని వీడియోస్కి అయితే మస్తు, ఇప్పుడు నాన్ వెజ్ రెసిపీ ఎట్లా చేసినా చూపించిన, అది బౌలు, కొన్ని నాన్ వెజ్కి సపరేట్ గిన్నెలు ఉంటాయి ఫ్రెండ్స్, వాటిలో వండి ఒకవేళ తినేదైతే వెంటనే అప్పుడే తినేస్తాము, లేకపోతే డే అంతా ఉంచేదైతే నేను వేరే బౌల్లో షిఫ్ట్ చేసేస్తాను. ఇప్పుడు కొన్ని వెజ్ వండేటి కొన్ని ఉంటాయి, నాన్ వెజ్ వండేటి కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. పిల్లలకు అలాంటి చిన్న దాంట్లోనే వండితే తొందరగా అయిపోతుంది. ప్లస్ ఆ చిన్న దాంట్లో మాకు నాన్ వెజ్ వండడానికి వేరేది ఏం లేదు. పాపకి నేను ఎప్పుడు కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే వండుతా. ఆమె రోజు తినేది ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే దీంట్లో వండుతా. సరే అది మంచి కోసమే చెప్పినారు, నేను అది తీసుకున్నా. ఇంకా చాలామంది ఇంకా నెగిటివ్ కూడా పెట్టారు దాని కింద కూడా కామెంట్లు. అసలు అలాంటి వాళ్ళకి ఏం చెప్పానో ఏందో కూడా అర్థమవుతలేదు. ఇక ఇట్లున్నారు ఫ్రెండ్స్ జనాలు అయితే. మీరైతే కామెంట్ చేయండి అసలు ఏంటో వీళ్ళది బాధ అనేది. ఇక్కడైతే జొన్న రొట్టెలు అయితే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేయలేదు కదా, ఇక్కడ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక మా హస్బెండ్ వచ్చినప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చినారు. మ్యాక్సిమం ఫ్రైడే కూడా తినొద్దని అనుకుంటా నేను. కాకపోతే ఆ రోజు ఏదో ఒకటి ఇట్లా ఎగ్స్ ఇది చికెన్ ఏదో ఒకటి వండమని తీసుకొచ్చేస్తారు అన్నట్టు. ఇక్కడైతే జొన్న రొట్టెలు అయితే చేసినా కానీ అది అంటే వీడియోనైతే మీకు వస్తుంది కానీ వాయిస్ ఓవర్ వేరే అయిపోయింది. ఇక్కడ కర్రీ కూడా అయిపోవడానికి వచ్చింది. ఇక ఇద్దరు పిల్లలకు తినిపించి తర్వాత మేము కూడా తిన్నామన్నట్టు. ఇట్లా చెప్పిన రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి, మంచిగా వస్తుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అన్నట్టు. నాకైతే కొంచెం కఫ్ అయితే వస్తుంది, కోల్డ్ అండ్ కఫ్ ఉంది అన్నట్టు. అందుకనే వాయిస్ ఇస్తుంటే కూడా కఫ్ వస్తుంది. ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది మాకైతే. జొన్న రొట్టెలు ఏం లేదు ఫ్రెండ్స్, వాటర్ అయితే మంచిగా బాయిల్ చేసుకోండి. ఫస్ట్ వేడి వాటర్ బాగా బాయిల్ చేసేసి మనం పిండి తీసుకున్న దాంట్లో కొంచెం కొంచెం వేడి వాటర్ అయితే కలుపుకుంటా మంచిగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన కవర్కి అయితే మంచిగా ఆయిల్ అప్లై చేసి, కోళ్ళకు కూడా ఆయిల్ అప్లై చేసి పిండి అయితే మంచిగా కలపాలి ఫ్రెండ్స్. పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది. వేడి వాటర్ బాగా బాయిల్ చేసి పిండి మంచిగా మెత్తగా కలిపేసి కోళ్ళకు ఆయిల్ అప్లై చేసి మంచిగా రౌండ్ లాగా చేసేసుకుంటే ఒత్తేసుకోవడం అంతే ఈజీ ఉంటుంది. ఒక 2-3 సార్లు ట్రై చేయండి, దాని తర్వాత అయితే ఖచ్చితంగా అదే వస్తుంది. ఇక్కడ కర్రీస్ అయితే అయిపోయినాయి. ఇద్దరు పిల్లలు అయితే ఆడుకుంటారు. మళ్ళీ ఇద్దరు పిల్లలను కూడా కిచెన్లో ఎందుకు వేస్తున్నారు అది ఇదని అంటారు.
వాళ్ళు ఏందో ఫ్రెండ్స్ అసలు ఇంత హాల్లో ఉంచి మేము పాటలు పెట్టి ఏం చేసినా కూడా మా అయ్యానైతే ఫస్ట్ వచ్చేస్తాడు అన్నట్టు నా దగ్గరికి. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. అంతే ఇక వాళ్ళని అయితే అంటే చూసుకుంటా నేను కూడా హాల్లో ఇడిచిపెట్టి నేను వంట చేస్తుంటే కూడా నాకు భయం అవుతూ ఉంటుంది, ఏం చేస్తుండ్రో ఏందో వీళ్ళు అని చెప్పేసి కూడా భయం అవుతుంది నాకు. ఎందుకంటే మాకు మధ్యలో కొంచెం డైనింగ్ టేబుల్ వచ్చి దాని తర్వాత ఒక వాల్ వచ్చి దాని తర్వాత హాల్ ఉంటుంది. కనిపించరు నాకు కిచెన్లో నుంచి డైరెక్ట్గా ఏం చేస్తారో ఏందని కనిపించరు. అలా పుసుక్కున్న నోట్లో ఏమైనా పెట్టుకున్నా లేకపోతే అయ్యాని ఏమైనా చేసినా కూడా నాకు కనిపించరు కదా. అందుకనే మ్యాక్సిమం కిచెన్లోనైనా కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గరనైనా కూర్చుంటారు. ఇకనైతే ఇంట్లో సామాన్లు ఏం లేవు, మన పప్పులు ఉప్పులు అవన్నీ ఉంటాయి కదా, ఇక ఏం లేవు అని చెప్పేసి ఇక వంట అంతా నేను తొందరనే స్టార్ట్ చేసినుండే. ఇక వంట కంప్లీట్ అయిన తర్వాత ఇక తీసుకొద్దామని అంటే మేము కూడా వెళ్ళినాం అన్నట్టు. ఇక రోజంతా ఇంట్లోనే ఉంటాం కదా, ఎప్పుడైనా ఇంక ఇట్లాంటప్పుడే బయటికి వస్తాం మేము కూడా. బయటికి వచ్చి తిరిగేసి అయితే వెళ్ళాం. ఇక కావాల్సినవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాం ఇక్కడనైతే. ఎప్పుడైనా డీమార్ట్, స్పెన్సర్, మోర్ అలాంటి వాటికి వెళ్ళేటోళ్ళము. కానీ ఇంకా బిల్లు ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ అసలు దాంట్లోకి వెళ్తే. మినిమం ఒక 3500, 4000, 5000 అట్లా అయిపోతుంది అన్నట్టు. ఇక కావాల్సినవి తక్కువ, అనవసరమైన ఎక్కువ తీసుకుంటున్నాము. అందుకని చెప్పేసి అలాంటి వాటి అన్నీ బంద్ చేసినాం అన్నట్టు. వెళ్ళడము మ్యాక్సిమం ఎప్పుడైనా అవసరం ఉంటే వెళ్ళాలనిపిస్తేనే వెళ్తున్నాం తప్పితే మ్యాక్సిమం బయట నుంచే తీసుకొచ్చేస్తున్నాము. అనవసరమైన ఖర్చు ఎందుకు చెప్పండి, కావాల్సినవి ఉంటే చాలు కదా. ఇక్కడనైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా హస్బెండ్కి లంచ్ బాక్స్, అయాన్కి స్కూల్కి బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. ఇక్కడనైతే ప్రిపేర్ చేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కఫ్ అసలు ఘోరంగా వస్తుంది, అందుకనే వాయిస్ ఇట్లా వస్తుంది అన్నట్టు. అయాన్కి అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ అడిగినారు, కాకపోతే ఇంకా ఎప్పుడు మార్నింగ్ కొంచెం హడావిడి ఉంటుంది ఫ్రెండ్స్, షూట్ చేయడానికి కాదు. ఇలా మ్యాక్సిమం ఫ్రూట్స్ అయితే ఒకటి పెడతా, స్వీట్ కార్న్ పెడతా, లేకపోతే స్వీట్ పొటాటో అలాంటివి పెడతా అన్నట్టు. మేము కర్రీ చేసిన దాంట్లో బీరకాయనైనా ఇప్పుడు బెండకాయనైనా సోరకాయలు అవన్నీ మ్యాక్సిమం ఉడికిపోయిన తర్వాత, కారం ఎక్కువ తినడు కదా మా అయ్యను, అంత స్పైస్ మేము తినే అంత తినడు కాబట్టి వాని కోసం తీసి, క్యారెట్ అయితే కంపల్సరీ ఉండాలి వానికి, రైస్లో క్యారెట్ ఉంటేనే తింటాడు. అందుకని ఇంకా సపరేట్గా వాని కోసం అయితే ఒక ఆనియన్, క్యారెట్, మళ్ళీ బీరకాయ ఆల్రెడీ బాయిల్ అయింది, నేను కర్రీ మా కోసం చేసిన దాంట్లో బాయిల్ అయింది, కారం వేసే ముందు తీసిన అన్నట్టు. అది తీసి అవన్నీ కూడా మంచిగా మళ్ళీ ఫ్రై చేసేసి కొంచెం పసుపు, సాల్ట్ను కొంచెం కారం వేసేసి మనకి మళ్ళీ రైస్ అయితే ఫ్రై చేసేస్తా అన్నట్టు. ఈ రోజు ఇట్లనే ఉండదు, ఏం వండితే అది, లేకపోతే లెమన్ రైస్ ఒకసారి, పులిహోర ఒకసారి, క్యారెట్ రైస్ ఒకసారి, అలా రోజుకొకటి అట్లా పెడతా ఉంటా అన్నట్టు. రెసిపీస్ అయితే అడుగుతున్నారు కానీ అవి మార్నింగ్ షూట్ చేయడం మస్తు కష్టమైపోతుంది, ఎందుకంటే బాగా పని ఉంటుంది. కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు అయితే పెట్టేయచ్చు కానీ ఇలా మార్నింగ్ హడావిడిలోనైతే అస్సలు పెట్టలేను. ఇంకా ఇంట్లోనైతే కొన్ని అప్పాలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా పెట్టినుండే అన్నట్టు అయానికైతే. ఇక్కడైతే బాక్సెస్ అన్నీ రెడీ అయిపోయినాయి, ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంటే కూడా మా హస్బెండ్ చెప్తూ ఉంటారు ఇంకా తొందరగా కానీ లేట్ అయిపోతుంది అది ఇది అని చెప్పేసి. అందుకనే నేను తొందరగా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.